ఎడుగుతుండ్రా బ్రహ్మం, నీతోటే చిన్న పని ఉండే మీ ఇంటికే వస్తున్నా. అలాగా పన్నెండు సిటీకి వెళ్తున్నాం రా. సిటీకా? అయినా సిటీకి ఎప్పుడు ఒక్కనే పోతావు కదా, వాళ్ళేంద్ర ఇద్దరు కలిసిపోతుండ్రు. ఏమన్నా ఫంక్షనా? ఫంక్షన్ ఏం లేదు, ఊళ్ళో కిరాణంలో ఎప్పటికప్పుడు సామాన్లు తెచ్చుకోవడం ఎందుకని ఒకేసారి టౌన్లో హోల్సేల్గా తెచ్చుకుందామని లక్ష్మి అంటే వెళ్తున్నాను రా. అదేంద్రా, నెలకు కాకపోతే 2 నెలల సామాను మన కిరాణాలకే తీసుకుపోవచ్చు, దానికే సిటీకి పోవాలన్నారా? అక్కడ హోల్సేల్ షాప్ లో లక్ష్మిని తీస్తే తనకు కావాల్సిన సరుకులు తను తీసుకుంటుంది, ధర కూడా తక్కువ కదా. ఓహో, అర్థమైందిరా, మొత్తం అర్థమైంది. మా ఇంటి పెళ్లి పని నీకు ఇయ్యలేదని నువ్వు నా దగ్గర రావన్నట్టు, అంతే కదా? అవును. ఇందులో నా తప్పే ఉన్నదిరా. మగ పెళ్లి వాళ్ళు సిటీలో జ్యువెలరీలో నగలు కొందామంటారు, వాళ్ళ మాట వినవలసి వస్తుంది నాకు. ఇందులో నా తప్పే ఉన్నది. ఇక్కడ నా తప్పేం లేదురా, మా ఆవిడకి కావాల్సిన తను కొనాలనుకుంటుంది, తన మాట నేను వినాల్సి వస్తుంది. అది కాదురా. నీలా మూలాలు మర్చి బతకడం నాకు తెలుసురా. నేను మూలాలు మర్చానా? కాదా? నాలాంటి వాళ్ళు ఎందరో నీ దగ్గరికి వస్తే నీ వ్యాపారం సాగుతోంది, నీలాంటి వాళ్ళు ఎందరో నా దగ్గరికి వస్తే నా వృత్తి కొనసాగుతోంది, మన జీవితం గడుస్తుంది. ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టావు, షాప్ చేసావు, వ్యాపారస్తుడు అయ్యావు, ధనవంతుడు అయ్యావు, కోటీశ్వరుడు అయ్యావు. చాలా సంతోషం రా, చాలా సంతోషం. కానీ నేను నాలాంటి వాళ్ళు ఈ రెడీమేడ్ నగల షోరూంలు రావడం వల్ల నీలా డబ్బు సంపాదించిన వాళ్ళు, డబ్బున్న వాళ్ళు నగల షోరూంలకు వెళ్లి డబ్బులు ఇచ్చి నగలు తీసుకొచ్చుకోవడం వల్ల మా పనులు తగ్గి, ఆదాయం తగ్గి, పెట్టుబడులు లేక, జ్యువెలరీ షాపులు పెట్టుకోలేక మా పట్టెడ, మా దుకాణాలు అక్కడే ఉండిపోయాయి. మాకు బతుకు తెరువు చూపించు దేవుడా అని మొరపెట్టుకుంటూ మానసికంగా కృంగిపోతూ బ్రతుకీడుస్తున్నాం రా, బ్రతుకీడుస్తున్నాం. పెట్టుబడి వ్యవస్థకు బలిదానమైన జీవులం, పెట్టుబడి వ్యవస్థకు బలిదానమైన జీవులం. మృతి లేక నేడు మృతి కోసం, మృతి లేక నేడు మృతి కోసం ఎదురు చూస్తున్న స్వర్ణకారులం, ఎదురు చూస్తున్న స్వర్ణకారులం. ఈ షోరూములు వస్తాయని, మా జీవితాలను దెబ్బతీస్తాయని ముందే తెలిసినా మట్టెలు, మంగళసూత్రం స్వర్ణకారుడే చేయాలి, మంగళ వాయిద్యాల నడుమ పెళ్లి మంటపానికి తీసుకెళ్లాలి. ఇలా చేస్తేనే నూతన దంపతుల జీవితాలు బాగుంటాయని నమ్మిన కస్టమర్లు కూడా డబ్బు వచ్చాక సంప్రదాయాన్ని పక్కన పెట్టి నీలా షోరూముల్లో కొంటారని తెలిసినా నేను ఈ స్వర్ణకార వృత్తిలో దిగేవాడే కాదు. నేనే కాదు, ఏ స్వర్ణకారుడు కూడా ఈ స్వర్ణకార వృత్తిలో దిగేవాడే కాదు. అరే, ఎక్కడి నుంచో వచ్చి కోట్ల రూపాయలతో షోరూములు పెట్టిన వ్యాపారులను నమ్ముతారు, కానీ అనాదిగా మిమ్మల్ని నమ్ముకొని మీరిచ్చే పనులతో బతుకుతున్న మమ్మల్ని నమ్మకుండా మా పొట్ట కొడుతున్నారు కదరా. ఇది మూలాలు మర్చినట్టు కాదా? ఇంటి భోజనం వదిలిపెట్టి హోటల్ తిండికి అలవాటు పడి రోగాల పాలైనట్టు గాయత్రి ఉపాసకులైన స్వర్ణకారులను వదిలిపెట్టి రెడీమేడ్ నగలు కొంటూ మీ పిల్లలకు రెడీమేడ్ జీవితాలు ఇవ్వకండిరా. ఒరే రాజు, నీ కూతురి జీవితం నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆనందంగా ఉండాలంటే సంప్రదాయాన్ని పాటించు.
స్వర్ణకారుల వద్దే నగలు చేయించు. అది నా వద్దైనా సరే, లేదా మీ బావకు తెలిసిన స్వర్ణకారుల వద్దైనా సరే. థ్యాంక్స్ రా. ఒక్క నిమిషం ఉండరా. హలో, నమస్కారం బావా. నమస్తే. నమస్తే. బావగారు, ఒక చిన్న విషయం ఉంది. ఏంటో చెప్పండి. మనం అనుకున్నాం కదా ఆ పట్నంలో కార్పొరేట్ జ్యువెలర్లో నగలు కొంటామని. అక్కడ కొనట్లేదు ఇప్పుడు. ఎందుకు? స్వర్ణకారుల వద్దే నగలు చేయించు. అది నా వద్దైనా సరే, లేదా మీ బావకు తెలిసిన స్వర్ణకారుల వద్దైనా సరే. ఓ పని చేయండి, మీ అమ్మాయి నగలు మీ మిత్రుని దగ్గర చేయించండి, మా అబ్బాయి నగలు మా మిత్రుని దగ్గర చేపిస్తా. చాలా సంతోషం బావగారు, థ్యాంక్ యూ. అరే బ్రహ్మం, చాలా సంతోషంగా ఉందిరా. ఇలా రారా. అరే, మా బావగారు ఒప్పుకున్నారా. మా అమ్మాయి పెళ్లి పని నీ చేతులతో నువ్వే చేయాలరా. పదరా చెల్లెమ్మా, ఇంటికి వెళ్దాం పద. రే, నాకు చాలా సంతోషంగా ఉందిరా. మనం ఎప్పటికి ఇలాగే కలిసిమెలిసి ఉందాం. అరే, నేను ఒక విషయం చెప్తాను రా. నేను నిన్నెప్పుడు వదలను, నువ్వు నన్నెప్పుడు వదలొద్దురా. పదరా చెల్లెమ్మ, పద ఇంటికి వెళ్దాం పద.